పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. గర్రెపల్లిలో శివుని విగ్రహం ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఆర్టీసీ బస్సులో సీట్ కోసం 2 మహిళల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఒక వృద్ధురాలు తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వకపోవడం కారణంగా కొందరు మహిళలపై ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధురాలైన ఆమెకు సీటు కోసం తనపై దాడి జరిగినట్లు తెలిపారు. వెంటనే పోలీసులు సీట్ గొడవలో పాల్గొన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ముసలాలకు కొంచెం కారితో కూర్చోలేమా? చూడండి, లెక్కలు చూడండి, చూడండి, బాగా చూడండి, అబద్ధాలు చూడండి. ఉన్నట్లేమ్మా చంద్ర అహ్మద్ భాయ్ కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఆదివారం నాడు భగత్ సింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో
ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించడం జరిగింది. భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎం తాహెర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ను ఈరోజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు సిఫారసు మేరకు కర్నూలు లేదా బళ్ళారి రాయచూర్ ఆసుపత్రులకు తరలించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టైర్ దగ్గర పో కొంచెం అందరికి చూడండి. సైడ్ నివ్వండి. రెడీ చూడండి. సాధిస్తాం 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 జోహార్ జోహార్ జోహార్. భగత్ సింగ్ జయంతి రోజున మన ఆదోనిలోనే భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ను ప్రారంభించినటువంటి భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎం తాహెర్ గారికి ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబులెన్స్ ద్వారా ఆయన ఇప్పుడే కాదు, గతంలో నుండి కూడా తాహెర్ గారు ఇక్కడ హాస్పిటల్కి ప్రతిరోజు కూడా వచ్చేవారు. ప్రజలు రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి దాన్ని చూసి చలించి ఏదో ఒక రకంగా ప్రజలకు మనం సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఉచితంగా భగత్ సింగ్ ఫౌండేషన్ తరఫున ఉచితంగా అంబులెన్స్ను ప్రారంభించినటువంటి విషయం చాలా అభినందించాల్సినటువంటి విషయం, చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఆదోని నియోజకవర్గ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ను అభినందిస్తూ ప్రజలు కూడా ఆదోని పట్టణము, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా సేవాగుణంతో తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇంకొకరు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ ఫౌండేషన్ ముందు ఇంకా ప్రజా ఆదరణ పొంది దానికి అవసరమైతే ఇంకొక అంబులెన్స్ జతపరిచే రోజులు ముందు రావాలని ఆశిస్తూ ఆ రకంగా అభివృద్ధి పథంలో ఈ ఫౌండేషన్ కొనసాగాలి. అంబులెన్స్తో పాటు కొత్త ఐడియాలు వస్తే ఇంకా వేరే సేవలు కూడా భగత్ సింగ్ ఫౌండేషన్ చేపట్టాలని కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నందుకు వచ్చేందుకు భగత్ సింగ్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు ఆచార్య, నేను ఆటా కన్వీనర్ హోదాలోనే భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ గారి ఆశయాలను భగత్ సింగ్ గారి ఆశయాలను జోహార్ భగత్ సింగ్ జోహార్ 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 భగత్ సింగ్ జోహార్ 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 భగత్ సింగ్ జోహార్ జోహార్. మన రియల్ హీరో భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ను ఈరోజు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆదోని నుండి ప్రభుత్వ ఆసుపత్రి మరి ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు రెఫర్ చేసిన పద్ధతి ప్రకారంగా కర్నూలు లేదా బళ్ళారి లేదా రాయచూర్కు ఆసుపత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పెట్రోల్కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు పేషెంట్ తాలూకా పేషెంట్ బంధువులు భరించుకొని వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎలాంటి రెంట్ లేకుండా, ఎలాంటి బాడీగా లేకుండా పెట్రోల్కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు ఇచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయన చేసిన పోరాట బాటలో, ఆయన చేసిన సేవా మార్గంలో భగత్ సింగ్ వారసులుగా మేమందరం కూడా ఆయన బాటలో నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా స్వాగతించాలి. దీన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా
స్వాగతించి అదేవిధంగా దీన్ని సహకరించాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పేరు తాహెర్ వలి, భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యం. నాకు రాజకీయం నేర్పడమే కాకుండా భగత్ సింగ్ బాటలో నడవాలి, సేవా మార్గంలో నడవాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క స్ఫూర్తితో వాళ్ళు నేర్పించినటువంటి ప్రజా పోరాటం సేవా గుణంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగించడం జరుగుతుంది. మా అమ్మ పేరు ఫాతిమా. ఆమె ప్రతిరోజు కూడా నేను ఆదునికి వచ్చే సందర్భంలో నా దగ్గర ఛార్జీకి లేకున్నా నాకు ఏదైనా ఖర్చులు కావాలంటే మా అమ్మ నాన్న కూడా ముందుండి ప్రోత్సహించి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకంగా నేను ప్రజలందరికీ సేవ చేయడానికి, రాజకీయాల్లో కూడా స్వచ్ఛందంగా భగత్ సింగ్ గారి ఆశయాల ప్రకారం నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటి చేపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతించి స్వీకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహెర్ వలి, భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యం. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ అభిరుచి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడారు. ఈరోజు సేవ పక్వాడ్ అనే పేరుతో నరేంద్ర మోదీ గారి జన్మదినం సెప్టెంబర్ 17వ తారీఖున నుంచి మొదలుకొని గాంధీజీ గారి జయంతి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ విధానం, నిర్ణయం ఇది. ఆ నిర్ణయంలో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ కేంద్రంలో కూడా బ్లడ్ క్యాంపులు, మెగా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బనగానపల్లి అసెంబ్లీలో ఈ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు గుర్రం జాస్వా గారి జన్మదిన కార్యక్రమం వేడుకలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అసెంబ్లీ కార్యాలయాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సేవా పక్వాడ్ అనే కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని రక్తం ఇచ్చి మరొకరి ప్రాణదానాన్ని కాపాడడం, అంతేకాకుండా అమ్మ పేరుతో ఒక చెట్టును నాటడం. అంటే మన అమ్మ మీద ఎంత ప్రేమతో చూసుకుంటామో అలాగే చెట్టును నాటి వదిలేయడం కాకుండా చెట్టును అమ్మని ఎలా చూసుకుంటామో అలాగే చెట్టును సంరక్షిస్తే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందనేది ఒకటి. మూడోది స్వచ్ఛతా కార్యక్రమం అని చెప్పేసి బహిరంగ ప్రదేశాలు కానీ, దేవాలయాలు కానీ, ప్రార్థనాలయాలు కానీ, పాఠశాలలు కానీ, బస్టాండ్లు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ శుభ్రత చేసి స్వచ్ఛత కార్యక్రమం చేయాలనేది కూడా పార్టీ నిర్ణయం. ఎందుకంటే సమాజం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో సమాజంలో జీవించే వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారనేది పార్టీ భావన. అందులో భాగంగా నరేంద్ర మోదీ గారు మరి ఒక దేశ ప్రధానిగా ఉంటూ వారు జన్మదినం వచ్చిందంటే పారిశుద్ధ్య కార్మికులను అందరినీ వారి ఇంటికి ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగే కార్యక్రమం వారు చేసి పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో ఉన్న అపరిశుభ్రతనంతా కూడా వారు శుభ్రత చేస్తున్నారు అని చెప్పి వారిని గౌరవించే ఒక ఉద్దేశం, సూచన ఇవ్వడం జాతికి అందులో భాగం. మరి అటువంటి వారి మనసులో సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా మరి వేడుక పుట్టినరోజు వచ్చిందంటే వారి పేరు మీద ఏమన్నా చేయాలని కోరుకోవడం చాలా సహజం. మరి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా పార్టీ నాయకులకు అందరికీ తప్పనిసరిగా సేవా కార్యక్రమాలు చేయండి, సేవ ద్వారానే మీరు ప్రజలకు దగ్గర అవ్వాలి, ఎవరు కూడా నాయకులుగా మీకు భావన రాకూడదు, మీరంతా కూడా
ప్రజలకు ఒక సేవకులుగా ప్రజల విషయాల్లో బాధ్యులుగా ఉండి మీరు పనిచేయాలని చెప్పడంతో వారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సేవా పక్వాడలో భాగంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు నరేంద్ర మోదీ గారు విశ్వనాయకుడిగా గుర్తింపు పొందారు. వారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న 11 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టుకోకుండా చివరికి వారి కన్నతల్లి చనిపోయిన రోజు కూడా మరి తల్లికి అంత్యక్రియలు చేసిన తర్వాత కుమారుడిగా బాధ్యత అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి అదే రోజు సాయంకాలం నుంచి ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారి దృష్టిలో ప్రధాని అంటే పదవి కాదు, ప్రధాని అంటే బాధ్యత అని చెప్పి వారి భావించడమే కాకుండా 11 సంవత్సరాల కాలం నుంచి ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా వారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ వారు బాధ్యత తీసుకునే రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశం అనే పేరును ఈరోజు అభివృద్ధి చెందిన భారతదేశంగా రూపుదిద్ది ప్రపంచం యావత్తు భారత్ వైపు చూసేలాగా వారు విశ్వనాయకుడిగా గుర్తింపు పొందడం జరిగింది. మరి అటువంటి విశ్వనాయకుడికి మనమందరం భారతీయులుగా వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనం గౌరవించాలి, అంగీకరించాలి. కాబట్టి తప్పనిసరిగా పార్టీ నాయకులుగా మేము కూడా వారి ఆదేశం మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేయడం, అందులో భాగంగా ఈరోజు బలగన పిల్లలు చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా సమాజానికి భారతీయ జనతా పార్టీ అంటే అదొక బాధ్యతతో కూడిన పదవుల్లో ఉన్నారని చెప్పి మీరు మెలగాలని చెప్పి రాష్ట్ర పార్టీ సూచనను జిల్లా పార్టీలోని బాధ్యులకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతాం. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ లీడర్ విట్టె రమేష్ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అందూరు విజయకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో సేవాగుణం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, సేవ చేయంలో టి రమేష్ ముందు ఉంటారని, అలాంటి నాయకుల వెనుక ఉండి ఆయన నాయకత్వం పనిచేయటంలో ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. అన్నా ఇటు చూడండి మధునా చెప్పనే రైట్ రైట్ బాబు కొంచెం తగ్గదియబ్బా బస్ అనగా కొంచెం అన్నా సాయనా ఇంకో సరే అయింది అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని ఆదోని పట్టణ నా స్నేహ మిత్రులందరూ నన్ను విష్ చేసి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం సేవా భాగం కూడా నేను అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాను. ఎందుకంటే నిన్ననే మన ఆదోని పట్టణంలో 12 సెంటీమీటర్లు వర్షపాతం జరిగింది. దాంట్లో చాలా
లోతట్టు ప్రాంతంలో వారు చాలా బీద ప్రజల్లో ఇళ్లలో నీరు చేరుకొని బాధకర విషయము. సో దాన్ని పంచుకొని, ఎందుకంటే అందరూ సేవాభావం చేస్తుంటే మంచిదని నేను కూడా నిన్న కొన్ని ఏరియాలో భోజనాలు కల్పించాము. ఆ కల్పించినప్పుడు ఆ బీద ప్రజల్లో వారి ఆనందం చూస్తూ ఉంటే, ఎందుకంటే బాధ ఒకటి, వారి ఇండ్లంతా పోగొట్టుకున్నారు, కానీ నేను సేవ చేసినందుకు నాకు ఆనందంగా ఇచ్చింది వాళ్ళు. సో ఇది ప్రతి ఒక్కరు గమనించాలా. వారి బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు బీద ప్రజలకి సేవ చేస్తే వారి ఆనందం ఎంత ఇస్తుంది అనేది వారికే అర్థమవుతుంది. సో ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటి. సో ఈరోజు ఆదోని పట్టణంలో అందరూ చాలా మంది నన్ను వచ్చి విష్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇతడితో నమస్కారం. నా పేరు విట్టా రమేష్ కుమార్. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి నందికొట్కూరు రోడ్డులో సస్య హీరో షోరూం పైన సెకండ్ ఫ్లోర్ నందు రొయ్యల చేపలు ఉండే ఫ్రాన్ బైట్ కార్యాలయంను పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి తనయుడు యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి, ఎండి సుధాకర్, దూడల మహేష్ గౌడ్లు కలిసి ప్రారంభించారు. ఫ్రాన్ బైట్లో చేపలు, రొయ్యలతో రకరకాల రుచికరమైన తయారు చేయబడిన వంటకాలు అందుబాటులో ఉంటాయని, ఆరోగ్యకరమైన సముద్రపు ఆహారాన్ని రుచికి, శుచికి, ఆరోగ్యానికి, ఆనందానికి ఫ్రాన్ బైట్ చిరునామాగా మారిందని చెప్పారు. సైడ్ రావాలి. అది బాగున్నారా? నమస్తే. బాగున్నా. కూర్చో. డాడీ కనపడట్లే. ఎక్స్క్యూజ్ మీ సార్. బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ నారాయణమూర్తి, వైఎస్ జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానించలేదు, సానుకూలంగా స్పందించారు. సినిమా వాళ్లకు వైఎస్ జగన్ ఎంతో గౌరవం ఇచ్చారు. ఇండస్ట్రీకి ఏం కావాలో అది చేస్తామన్నారు. అసెంబ్లీలో కొంతమంది చేసిన కామెంట్స్ పై చిరంజీవి స్పందించిన తీరు 100% సత్యం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం. 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, ఎప్పుడైనా చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయం చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారి గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారిని వెళ్ళి విజ్ఞప్తి చేసే బందర్లో
అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెల్లింగ్. పరిశ్రమ పెద్దగా వాటి బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏమేం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది ధైర్యం సత్యం అండి, ఇది ధైర్యం సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనిబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎ లాట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.